ముగిసిన ఇఫీ వేడుకలు. ఆస్ట్రేలియా దర్శకుడు ఫిలిప్ నోయెస్కు లైఫ్ టైమ్ అవార్డు. ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్గా విక్రాంత్ మెస్సీ. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకలు గురువారం అట్టహాసంగా ముగిశాయి. ఈ నెల 20 నుంచి 28 వరకు గోవాలో 55వ ఇఫీ వేడుకలు జరిగాయి. యంగ్ ఫిల్మ్ మేకర్స్ ది ఫ్యూచర్ ఈజ్ నౌ అనే థీమ్తో ఈ వేడుకలు నిర్వహించారు. 80 దేశాలకు చెందిన 180 సినిమాల ప్రదర్శన జరిగింది. ఇక ఈ వేడుకలో నటులు ఏఎన్ఆర్ రాజ్ కపూర్, గాయకుడు మహమ్మద్ రఫీ, దర్శకుడు తపన్ సిన్హాల శతాబ్ది వేడుకలు జరిగిన విషయం తెలిసిందే. 9 రోజుల పాటు జరిగిన ఇఫీ ఉత్సవాల్లో దేశ విదేశాలకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. చివరి రోజు విజేతలకు అవార్డులు ప్రదానం చేశారు. ఆటపాటలతో ముగింపు వేడుకలు జరిగాయి. ఇక అవార్డు విజేత వివరాల్లోకి వెళ్తే, హోలీ కో చిత్రంలోని నటనకు గాను క్లెమెంట్ ఫెబో ఈ ఏడాది ఇఫీ ఉత్తమ నటుడిగా నిలిచారు. బెస్ట్ ఫిల్మ్కి ఇచ్చే ప్రతిష్టాత్మక ది గోల్డెన్ పికాక్ అవార్డు లిథువేని యూకేకి చెందిన టాక్సిక్కి దక్కింది. ఇదే చిత్రానికి గాను వెస్ట్ లెవాలకు ఉత్తమ నటి మణులుగా అవార్డులు దక్కాయి. ద న్యూ ఇయర్ ఆఫ్ ది దట్ నెవర్ కమ్ చిత్రానికి గాను రొమేనియా దర్శకుడు బోగ్డాన్ మురేసాకు ఉత్తమ దర్శకుడు అవార్డు దక్కింది. హుడా ఐ బిలాంగ్ టు చిత్రానికి గాను ఫ్రెంచ్ కమ్ ట్యునీషియా నటుడు ఆడమ్ బెస్సాకు ఉత్తమ నటుడిగా అవార్డు దక్కింది. బెస్ట్ డ్యూడ్ డైరెక్టర్ ఆఫ్ ఇండియన్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో నవజోత్ బండివకర్ గుజరాతీ ఫిల్మ్ సూరత్ గణపతికి అవార్డు అందుకున్నారు. బెస్ట్ డబ్ల్యూ ఫీచర్ ఫిల్మ్ డైరెక్టర్గా అమెరికన్ ఫిల్మ్ మేకర్ సారా ఫ్రైడ్లాండ్కు లూరస్ కోర్వసియాకు స్పెషల్ జ్యూరీ అవార్డు దక్కాయి. ప్రతిష్టాత్మక సత్జిత్ రే జీవిత సాఫల్య పురస్కారం ఈ ఏడాది ఆస్ట్రేలియా దర్శకుడు ఫిలిప్ నోయెస్కు దక్కింది. ఈ సందర్భంగా తాను ఓ ఇండియన్ ఫిల్మ్ చేయబోతున్నానని కూడా ఫిలిప్ పేర్కొన్నారు. ఇక ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ 2024లో బాలీవుడ్ నటుడు విక్రాంత్ మెస్సీకి ఈ ఏడాది పురస్కారం దక్కింది. మరాఠీ వెబ్ సిరీస్ లంపన్కు బెస్ట్ సిరీస్గా, క్రాసింగ్ సినిమాకు యునెస్కో గాంధీ మోడల్ 2024 పురస్కారం దక్కింది. ఐఫీ ముగింపు వేడుకల్లో శ్రియా శరణ్, ప్రతీక్ గాంధీ, రష్మిక మందానతో పాటు పలువురు సినీ తారలు పాల్గొన్నారు. ఇఫీ వేడుకల్లో హాజరైన రష్మిక మందానను పుష్పరాజ్ అంటే పుష్పలోని అల్లు అర్జున్ పాత్ర పేరు ఎక్కడని విలేకరులు అడగగా హైదరాబాద్లో బిజీగా ఉన్నారని బదులిచ్చింది. అందుకే అల్లు అర్జున్ ఈ వేడుకలకు హాజరు కాలేదని చెప్పారు. పుష్ప తరపున నేను వచ్చాను అని అన్నారు. పుష్పకి అల్లు అర్జున్కి జాతీయ అవార్డు వచ్చింది కదా, పుష్ప 2లో మీకు వస్తుందని అంటే విలేకరులు అడగగా చూద్దామని నవ్వేశారు.